సరే నేను అంటలేదు, అక్కడ అంటున్నాడు. అదిగో విశేషంగా మేత మేసి మిగిలిన దాన్ని కాలుతో తొక్కుట మీకు చాలదా? మీరు స్వచ్ఛమైన నీరు తాగి మిగిలిన దాన్ని కాళ్ళతో కలకలు చేయుట మీకు చాలదా? మీరు కాళ్ళతో తొక్కిన దాన్ని నా గొర్రెలు మేయవలెనా? కాళ్ళతో కాళ్ళతో మీరు బురదగా కలిపిన దాన్ని అవి తాగవలెనా? అంటే మనం తినేస్తున్నాం, విశేషమైన మేత తింటున్నాం, బయటికి వెళ్ళి ఏమంటున్నాం? ఏం చెప్పాడు. మరి ఏం చెప్పకుండా నువ్వు అంత దుక్కలాగా ఎలా ఉన్నావు? మరి అమ్మ కడుపు నిండా అన్నం పెట్టకుండా అంత దుక్కలాగా ఎలా ఉన్నావు? మా అమ్మ ఏమి ఉండలేదు, సారే చెడద్దు రోజు. అందుకే బాబా అంత బుంతులు బొమ్మలాగా ఉన్నావు, అస్థిపందిరంలాగా ఉందో అమ్మ ఎట్టపోతే. అంతే కదా, చిన్న సైజు బాయిలర్ కోళ్ళ ఉన్నావు. మరి మేత వేయకుండా ఎందుకుంటావు బాయిలర్ కోళ్ళలాగా? లేకపోతే ఎండిపోయి పారం కోళ్ళలాగా ఉందివు కదా. ఇక్కడ మంచి మేత ఉంది, మేస్తున్నావు, హాయిగా ఉన్నావు. బయటికి వెళ్ళి ఏమంటున్నావు? ఏం లేదు అక్కడ మేత, కత్తిమీద తొక్కేస్తున్నావు, వెనకాల వచ్చి మేయకుండా తొక్కేస్తున్నావు. నీళ్లు కూడా మంచి నీళ్లు తాగేస్తున్నావు, నీ దాహం తీరుతుంది. మళ్ళీ వెళ్ళి వెనకాల వచ్చే వాళ్ళకి లేకుండా ఆ బోధన అనే నీళ్లుని బురద చేసేస్తున్నావు. జాగ్రత్త. నువ్వు తెలుసుకొని ఎప్పుడైతే దేవుని ఆధీనములోకి నువ్వు రాగలుగుతావో, ఆ కాపరి ఆధీనములో నువ్వు ఉండగలుగుతావో, ఆ కాపరి నిన్ను పరలోకానికి